ఇంటికి తాళం వేసి మరీ చూడండి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్లి కలవండి. కుంభరాశి వారికి మీరు ఊహించని తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. అసలు కుంభరాశి వారు ఊహించని తుఫాను లాంటి వార్త ఏం వినబోతున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారు ఏ లక్షణాలు ఉన్న వ్యక్తిని కలవాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే మాత్రం ఇది అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదురుతాయనే చెప్పవచ్చు. కొత్త వ్యాపార ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో వ్యాపార రీత్యా కూడా అయితే నూతన అనుభవాలు అనేవి ఉండబోతున్నాయని చెప్పవచ్చు. అలాగే వ్యాపార విస్తరణని జరుపుకోవచ్చా అంటే ఈ సమయంలో ఖచ్చితంగా జరుపుకోవచ్చు అనే చెప్పాలి. వ్యాపార భాగస్వాముల సహకారం కూడా అయితే లభిస్తుందనే చెప్పవచ్చు. పెద్ద పెట్టుబడులపై మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పాలి. అయితే వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు చాలా లాభదాయకంగా అయితే ముందుకు వెళ్ళబోతున్నాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో కుంభరాశికి చెందిన వారికి వ్యాపార రీత్యా చేసేటువంటి ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చిక్కులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పాలి. అలాగే ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి. బ్యాంకు రుణాలు కూడా అయితే మంజూరు అవుతాయనే చెప్పుకోవచ్చు. వ్యాపార భాగస్వాముల నుండి అయితే మాత్రం సహకారం లభిస్తుందనే చెప్పాలి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా అయితే లభిస్తాయనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృత్తి మరియు ఉద్యోగపరమైన జీవితాల్లో అయితే మార్పు చోటు చేసుకోబోతున్నాయనే చెప్పాలి. అయితే 10వ భావంలో కుజుడు 5వ భావంలో సంచరించడం వలన అయితే మాత్రం ఉద్యోగంలో మార్పులు జరుగుతాయనే చెప్పాలి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో అయితే అనుభవించే అవకాశాలు కూడా అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అలాగే సహోద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా అయితే ఈ సమయంలో కుంభరాశి వారికి ఉండబోతుందనే చెప్పాలి. పై అధికారుల మద్దతు కూడా అయితే పొందుతారనే చెప్పవచ్చు. అలాగే ఉద్యోగం ద్వారా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయనే చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థల మార్పిడి కూడా జరుగుతుందనే చెప్పవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు కూడా అయితే ప్రారంభం అవుతాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో వ్యాపార విస్తరణకి కూడా అన్ని విధాలుగాను అనుకూలంగా ఉండటం ద్వారా అయితే మాత్రం మీకు ఉద్యోగంలో చాలా మంచి అనుభవాలు అనేవి ఎదురవుతాయనే చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితంలో అయితే కుటుంబ ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పుకోవాలి. అలాగే శని, బుధుడు గ్రహాలు 11వ భావంలో సంచరించడం వలన అయితే మాత్రం అనవసరపు ఖర్చులు పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. శుక్రుడు, రాహు గ్రహాలు 2వ భావంలో సంచరించడం వల్ల అయితే ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పాలి. స్థిరాస్తి కొనుగోలు యోగం కూడా ఉంటుంది. పెద్ద పెట్టుబడులపై మంచి లాభాలు కూడా వస్తాయనే చెప్పాలి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయనే చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు ఆర్థిక లాభాలు అనేవి చేకూరుతాయనే చెప్పుకోవాలి. అలాగే కుటుంబ ఖర్చులు కూడా పెరుగుతాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో విద్య, వైద్య ఖర్చులు పెరగడం ద్వారా అయితే మీకు
డబ్బు పరంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. కాబట్టి పొదుపు చేయడం ద్వారా అయితే మీ ఆర్థిక సమస్యలు అన్నిటినీ కూడా అయితే అధిగమించగలుగుతారని చెప్పాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే వ్యాపారస్తులకు పని ఒత్తిడి అనేది అధికంగా ఉండటం వల్ల అయితే కుటుంబంతో వారి యొక్క బాధ్యతలను వారు నిర్వర్తించలేకపోవచ్చు. కాబట్టి వీరి కుటుంబ సభ్యులకి మధ్య మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో 11వ స్థానంలో గురుడు గ్రహం 4వ భావంలో సంచరించడం వలన అయితే మాత్రం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయని చెప్పాలి. కుటుంబంలో పలు శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పవచ్చు. పెద్దవారి ఆశీర్వాదం కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. సోదరమణుల సహకారం కూడా లభిస్తుందనే చెప్పుకోవచ్చు. అలాగే పిల్లల విద్యా భవిష్యత్తుపై అయితే శ్రద్ధ వహించాలనే చెప్పుకోవాలి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో అయితే వైవాహిక దాంపత్య జీవితంలో కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొంటారని చెప్పుకోవాలి. అయితే భాగస్వాములతో సయోధ్య కుదుర్చుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ప్రేమికులకు అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కూడా చేస్తారనే చెప్పాలి. ఇంటిలో శుభకార్యాలు కూడా జరుగుతాయని చెప్పాలి. పూర్వీకుల ఆస్తి విషయాల్లో అనుకూలతగా అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. కొత్తగా ప్రేమ సంబంధాల్లో ఏర్పడేవారు ప్రేమ వివాహ యోగం కూడా ఉంటుందనే చెప్పాలి. అయితే ప్రేమికుల మధ్య అనురాగం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆమోదన కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ప్రేమికుల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయనే చెప్పుకోవచ్చు. అయితే కొత్త ప్రేమ వ్యవహారాలు మాత్రం జాగ్రత్తగా అవసరం అనే చెప్పాలి. వైవాహిక జీవితంలో దాంపత్య జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పుకోవచ్చు. అయితే భాగస్వాములతో సయోధ్య కూడా నెలకొంటుందనే చెప్పాలి. భాగస్వాముల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలనే చెప్పుకోవాలి. అయితే కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుందనే చెప్పాలి. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఇంటికి తాళం వేసి మరీ చూడండి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిని వెంటనే వెళ్ళి కలవండి. ఆమె ఊహించని తుఫాను లాంటి వార్త అయితే ఈ కుంభరాశి వారు వినబోతున్నారని చెప్పాం కదా. అయితే ఏ లక్షణాలు ఉన్న వ్యక్తిని ఈ కుంభరాశి వారు వెళ్ళి కలవాలి అంటే, వీరు ఖచ్చితంగా అయితే ఈ సమయంలో వెళ్ళి పురోహితుడిని కలవడం ద్వారా అయితే మీరు ఊహించని తుఫాను లాంటి వార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. చూసారు కదా, అసలు ఇంటికి తాళం వేసి మరీ చూడండి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి దగ్గరికి వెంటనే వెళ్ళి కలవండి. కుంభరాశి వారు మీరు ఊహించని తుఫాను లాంటి వార్తలు వింటారని చెప్పాము కదా. అవేంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.